కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూరు టీ మండల కేంద్రం భగవాన్ బుద్ధుని 2570 జయంతి వేడుకలకు సిద్ధమవుతూ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళ్లాడుతోంది. సిరిపూర్ తాలూకా బుద్ధుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణం ప్రధాన వేదికగా మారగా విద్యుత్ దీపాలంకరణలతో ప్రాంగణం శోభాయమానంగా మెరిసిపోతోంది. పరిత్రాన్ పాట్ పూజతో ప్రారంభం మే 1 శుక్రవారం ఉదయం 9 గంటలకు బిక్కు సంఘం ఆధ్వర్యంలో పరిత్రాన్ పాట్ పూజతో కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి. బౌద్ధ సంప్రదాయ పద్ధతులు నిర్వహించి ఈ పూజలో శాంతి, అహింస, సమానత్వం కోసం ప్రార్థనలు జరగనున్నాయి. ధర్మ పాఠాల ద్వారా బుద్ధుని బోధనలు ప్రజల్లో విస్తరించనున్నాయి. గురువుల సందేశాలతో ధర్మ చైతన్యం జయంతి వేడుకలకు నాగపూర్కు చెందిన పూజ్య బదంత్ ధమ్మసారథి, నిజామాబాద్ చెందిన పూజ్య బంతే గోస్ విచ్చేసి ధర్మబోధన చేయనున్నారు. బుద్ధుని తత్వాలను సులభంగా వివరించి సమాజంలో అవగాహన పెంచేలా సందేశాలు అందించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఉపాసికలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, శ్రామినాథ్ సంఘాల నాయకుల కోసం భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 10 గంటలకు ఖవాలీ కార్యక్రమం నిర్వహించనున్నారు. టీవీ సింగర్లు భీమేష్, భారతి, నాగపూర్, దీపాలి ఇంగ్లీలో పాల్గొని ఆధ్యాత్మిక గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిరిపూర్ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఉపాసికలు, అంబేద్కర్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం ఊపందుకోవడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సౌకర్యాలు, భద్రత పటిష్టం, త్రాగునీరు, కూర్చుని సదుపాయాలు, విద్యుత్ దీపాలంకరణ వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు చేపట్టారు. బుద్ధుని బోధనలు సమాజానికి మార్గదర్శకమని, శాంతి సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు. ఉపాసికలు, అంబేద్కర్ అభిమానులు, శ్రామినాథ్ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బుద్ధుని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బుద్ధుని ఉత్సవ సిరిపూర్ తాలూకా కమిటీ కోరారు. टाइम से पालन कर बात है